బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు గెలిచారు. ప్రస్తుతం గాదే శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ మద్దతిచ్చింది. టీడీపీ జనసేన మద్దతిచ్చినటువంటి రఘువర్మ ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఓట్లలో ఒక చీలిక కనిపిస్తోంది. పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. గాదే శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ మద్దతిచ్చింది. ఇటు టీడీపీ జనసేన మద్దతిచ్చినటువంటి అభ్యర్థి రఘువర్మ ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి, కొంత ఆసక్తిని కూడా రేపుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు ఆయన గెలుపొందారు. అలాగే జనసేన టీడీపీ బలపరిచినటువంటి రఘువర్మ ఓటమి పాలయ్యారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఈయనకు బీజేపీ మద్దతిచ్చింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకు టీడీపీ జనసేన మద్దతిచ్చాయి. అయినా ఆయన ఓటమి పాలయ్యారు. దీనికి సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవిచంద్ర, అనూహ్యంగా కూటమిలో బలపరిచినటువంటి, అంటే ముఖ్యంగా టీడీపీ గాని జనసేన బలపరిచిన రఘువర్మ, అందులో సిట్టింగ్ కూడా, ఈయన ఓటమి పాలవడానికి కారణాలేంటి? ఓవరాల్గా పీఆర్టీయూ ఈ ఎన్నికలను కైవసం చేసుకుంది. ఆ పీఆర్టీయూ మద్దతుతో పోటీలో దిగిన గాదే శ్రీనివాసులు నాయుడు దాదాపు 800 ఓట్ల పైచిలకు ఆధిక్యతను కొనసాగిస్తూ ఆయన విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ఇక్కడ రఘువర్మ ఏపీటీఎఫ్ నుంచి పోటీ చేశారు. ఆయన ఓటమి పాలయ్యారు. తన ఓటమిని అంగీకరిస్తూ ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా వెళ్లిపోవడం జరిగింది. ఈ ఎన్నికలను చూసినప్పుడు కేవలం ఉపాధ్యాయ సంఘాల మధ్య జరిగిన ఎన్నికలుగానే వీటికి ముందు కనిపించినప్పటికీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయనకు జనసేన, తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించడంతో పాటు మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన 6 జిల్లాల ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు క్యాంపెయిన్ చేశారు. విస్తృతంగా టీచర్లను పిలుచుకొని మాట్లాడటం కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన హామీలు ఇవ్వటం కానీ, వారి స్థాయిలో వారు హామీలు ఇవ్వటం కానీ, లేకపోతే రఘువర్మను గెలుచుకొని రావాలన్న తమ పార్టీ లైన్ ఏదైతే ఉందో, జనసేన టీడీపీ లైన్ ఏదైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా టీచర్లకు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ దిశగా ప్రతి ఎమ్మెల్యే ఒక్కొక్క రోజును కేటాయించుకొని క్యాంపెయిన్ చేసినప్పటికీ కూడా ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి. మొదటి నుంచి కూడా రఘువర్మ అభ్యర్థిత్వాన్ని భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగంగా ఉన్న టీచర్ యూనియన్ను పీఆర్టీయూను సమర్థించింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు పక్షాన నిలబడింది. దీంతోనే కూటమిలో ఆ రోజే చీలిక ఏర్పడినట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే మనకు ప్రస్ఫుటమైంది. అది ఫలితాల మీద కూడా రిఫ్లెక్ట్ అయింది. ఖచ్చితంగా పీఆర్టీయూ తన గెలుపు వెనుక ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ అనుబంధంగా ఉన్న సంఘాలన్నీ కూడా కలిసి పనిచేశాయి. పీఆర్టీయూ తన సొంత బలంతో ఈరోజు విజయాన్ని కైవసం చేసుకోగలిగింది. ఏపీటీఎఫ్కు జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా బాసటగా నిలిచినా, వారు ఎంత క్యాంపెయిన్ చేసినా కూడా ఓటమి తప్పలేదు. ఓవరాల్గా రాజకీయాలకు ప్రమేయం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా జరగాల్సిన ఈ ఎన్నికలను అధికార కూటమి తాము ఏదైతే జనసేన, బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాయో అది విఫలమైన ప్రయోగంగానే మిగిలిపోయింది. టీచర్లు తమ విజ్ఞతను ప్రదర్శించారు. ఖచ్చితంగా తమ పట్ల, తమ పక్షాన ఎవరైతే శాసన మండలిలో గొంతు విప్పగలుగుతారో ఆ అభ్యర్థిని ఎంచుకోవడంలో వారు సక్సెస్ అయ్యారు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న గాదే శ్రీనివాసులు నాయుడుకు పట్టం కట్టడం ఈ ఎన్నికల్లో కనిపించింది. ఓవరాల్గా కూటమిలో ఒక చీలిక అనేది మాత్రం ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఉత్తరాంధ్ర నుంచి ఏదైతే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ కూటమికి సంపూర్ణమైన మెజార్టీగా చెప్పుకుంటూ వస్తున్నాయో అటువంటి చోట తొలి ఫలితం నెగిటివ్గా వచ్చింది. దీనిని ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సిన సమయంగా తెలుగుదేశం పార్టీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇక్కడ వైసీపీ పోటీ చేయలేదు, ఆ ఇంపాక్ట్ కొంతవరకు కూడా పీఆర్టీయూకి ఏమన్నా కన్సాలిడేట్ అయ్యి ఉంటుందా? ఖచ్చితంగా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని ముందు నుంచి కూడా ఒక బేరీజ్ వేసుకుంది. ఇది పూర్తిగా ఉపాధ్యాయ సంఘాల మధ్య జరుగుతున్న ఎన్నిక. ఉపాధ్యాయ సంఘాల ఎన్నికల్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదనే ఒక లైన్ ఏదైతే పార్టీ తీసుకుందో దానికి కట్టుబడి ఉంది. పరోక్షంగా పీఆర్టీయూకి మద్దతు ఇచ్చినా, పరోక్షంగా సహకరించినట్టు మనకు కనిపించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, లేకపోతే ఆ పార్టీ లైన్కు దాటి ఎక్కడ ఏ క్యాండిడేట్ కూడా ప్రచారం చేయడం కానీ, లేకపోతే వారిని సహకరించినట్టుగా కనిపించలేదు. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన ఎమ్మెల్యేలు చాలా ప్రొయాక్టివ్గా తమ
శక్తివంచన లేకుండా పనిచేసినట్టుగా కనిపించారు. రఘువర్మ గెలుపుకు సాయశక్తులా కృషి చేశారు. ఒక విధంగా రఘువర్మ గెలిస్తే కూటమి గెలుపు అనే స్థాయిలో ఇక్కడ ఇమేజ్ బిల్డప్ అయింది. కానీ ఫలితంగా ఎండ్ ఆఫ్ ద డే ఫలితం వచ్చేసరికి మాత్రం కూటమికి ప్రధానంగా జనసేన బీజేపీలకి అయితే ఎదురుదెబ్బగానే మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండి తన క్రెడిట్ను తను నిలబెట్టుకోగలిగిన పరిస్థితి కనిపించింది. దేవి. ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.